చిరంజీవి గారి బ్లాక్ బస్టర్ సినిమా 'ఖైదీ' 42 సంవత్సరాలు. అవును. దాని బ్యాక్ అండ్ స్టోరీ చాలా చిత్ర విచిత్రాలు ఉందని చెప్పేసి అక్కడక్కడ విన్నాం. ఏంటి అసలు స్టోరీ ఏంటి? అంటే 42 సంవత్సరాల క్రితం వచ్చింది అది. అవును. చిరంజీవి గారి కెరియర్లో చాలా హైయెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసినటువంటి సినిమా అది. అయితే దానికి ముందు కూడా ఆయనకి హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే యాక్షన్ హీరోగా చిరంజీవిని నిలబెట్టిన సినిమా 'ఖైదీ' అంటారు, కానీ నిజానికి దానికంటే ముందు 'చట్టానికి కళ్ళు లేవు', 'యమకింకరుడు' లాంటి సినిమాల్లో ఆయన యాక్షన్ హీరోగా తన ముద్ర వేసేసాడు. అలాగే చిరంజీవి గారిని రకరకాలుగా ఆయనలో ఉన్నటువంటి వేరియేషన్స్ని ప్రపంచానికి పరిచయం చేయటం కోసం రకరకాల సినిమాలు తీసేవాడు ఆయన, అరవింద్ గారు. అందులో భాగమే ఒకటి, చాలా కూల్ క్యారెక్టర్లు కూడా అద్భుతంగా చేయగలడు అని చెప్పడం కోసం 'శుభలేఖ' తీశారు. అదే టైంలో 'యమకింకరుడు' తీశారు యాక్షన్ జానర్లో, రెండు అదే ప్రొడ్యూసరు. అలాగే అదే టైంలో ఇంకొక సినిమా 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య', అందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అది కూడా చాలా పెద్ద హిట్. ఇలా హిట్ సినిమాలు ఉన్నాయి అప్పటికైనాకి. అంటే ఇది మొదటి హిట్గా చెప్పుకోవడం కరెక్ట్ కాదు. హిట్ కాదు కానీ అది ఇది ఒక బ్లాక్ బస్టర్ రెవెన్యూ, బిగ్గెస్ట్ రెవెన్యూ. అప్పటికి ఆయన కెరియర్ ప్రారంభమై 5 ఏళ్ళు అయింది. ఓకే. 78లో ఎంట్రీ ఇచ్చాడు ఆయన. ఇది 83లో రిలీజ్ అయింది. అలాగే 83 అక్టోబర్లో ఈ సినిమా రిలీజ్ అయింది. 83 జనవరిలో ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యాడు. ఆయన వెళ్ళిపోయినటువంటి వ్యాక్యూమ్లో థియేటర్లో నింపడానికి ఒక క్రౌడ్ పుల్లర్ అవసరం ఉండింది అప్పుడు. ఆ క్రౌడ్ పుల్లర్ అవసరం ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో చిరంజీవి ఒక బిగ్ క్రౌడ్ పుల్లర్గా ఎమర్జ్ అయ్యాడు అప్పుడు. ఓకే. 'ఖైదీ' సినిమాతో. దాంతో ఒక ఏరియా, కొంతమంది నిర్మాతల్లో ఆయన స్థైర్యాన్ని నింపాడు. అక్కడి నుంచి ఇంకొక విషయం ఏంటంటే, 'ఖైదీ' సినిమాకు సంబంధించి అది ఫస్ట్ బ్లడ్ అడాప్షన్. ఫస్ట్ బ్లడ్ అనే సినిమాని అడాప్ట్ చేస్తూ స్క్రిప్ట్ రాసుకున్నారు. తిరుపతి రెడ్డి గారు ఆ క్యాసెట్ చూసి దాన్ని పరుచూరి బ్రదర్స్కి ఇచ్చి, దీన్ని మనం ఏమైనా అడాప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా, నిజానికి ఒక యాక్షన్ సినిమా తీయాలనేది వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. వాళ్ళు ఎగ్జిబిషన్ రంగంలో ఉన్నారు, ఎగ్జిబిటర్గా ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. మాగుంట సోదరులు, తిరుపతి రెడ్డి గారు, వీళ్ళందరూ నెల్లూరులో సినిమా థియేటర్స్ ఉన్నాయి వాళ్ళకి. 3 థియేటర్ల కాంప్లెక్స్ అది. ఆ థియేటర్ ఇనాగరేషన్కి ఎన్టీ రామారావు గారు వచ్చారు, ఆ కళ్యాణి కాంప్లెక్స్ ఓపెనింగ్కి. ఆయనతో ఒక సినిమా చేయాలని అనుకున్నారు వీళ్ళు. వీళ్ళు స్క్రిప్ట్ అది రెడీ చేసుకుని వెళ్ళే టైంకి ఆయన రాజకీయ ప్రవేశం దిశగా ఉన్నాడు ఆయన. ఓకే. వీళ్ళు వెళ్ళి కథ చెప్పించారు పరుచూరి బ్రదర్స్తో. విని బాగుంది అని వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ మొదలైంది సినిమా నిర్మాణంలోకి వెళ్ళాలి అనే ఆలోచన. అలా మొదలైన ఆలోచన తర్వాత ఒక యాక్షన్ సినిమా తీయాలనుకుని వాళ్ళ నెల్లూరు డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారిని కూర్చోబెట్టారు. అప్పటికి కోదండరామిరెడ్డి గారు ఆయన మొదటి సినిమా సంధ్య, చంద్రమోహన్ వీళ్ళతో చేశాడు, కానీ రెండవ సినిమా న్యాయం కావాలి నుంచి వరుసగా చిరంజీవితో చేస్తున్నాడు ఆయన. అభిలాష, ఇవన్నీ, కిరాయి రౌడీలు, శివుడు ఈ సినిమాలన్నీ చిరంజీవితోనే చేస్తూ వస్తున్నాడు ఆయన. ఓకే. ఈ క్రమంలో కృష్ణ గారితో కూడా చేస్తున్నాడు. కిరాయి కోటిగాడు ఇలాంటి సినిమాలు కృష్ణతో కూడా కోదండరామిరెడ్డి గారే చేస్తున్నాడు. వీళ్ళు ఒక యాక్షన్ సినిమా తీయాలి అనుకున్నప్పుడు అప్పటికి యాక్షన్ హీరో, రెండోది సూపర్ స్టార్ అనేటువంటి ఒక ట్యాగ్ ఉన్నటువంటి కృష్ణ గారితో వెళ్ళాలనేది నిర్ణయం. అయితే కృష్ణ గారు చాలా బిజీగా ఉన్నాడు అప్పుడు. చాలా బిజీగా ఉండటంతో ఇలా కాదు, ముందు మనం ఒక సినిమా తీద్దాం అని ఈ ఫస్ట్ బ్లడ్ అడాప్షన్ అనేది కృష్ణ గారితో అనుకున్న కథ కాదు ఇది. ఓకే. కృష్ణ గారితో చేయాలనుకున్నది ఇంకొకటి వేరే. ఇది ఈ అడాప్షన్ కథ మొదలైన తర్వాత దీన్ని చిరంజీవి గారు విపరీతంగా ఓన్ చేసుకుని ఆ సూర్యం క్యారెక్టర్నే ఆయన త్రూఅవుట్ సినిమా ఒకే ఎమోషన్లో నడుస్తుంది క్యారెక్టర్. పైగా హీరో క్యారెక్టర్లో విపరీతమైన నిజాయితీ కనిపిస్తుంది. ఆ తర్వాత చిరంజీవి గారు చాలా సినిమాల్లో చేశాడు, ఆయనకి చాలా సినిమాలు వీళ్ళు రాశారు పరుచూరి బ్రదర్స్. కానీ ఏ సినిమాలో కూడా అంత నిజాయితీతో నడిచేటువంటి క్యారెక్టర్ కనిపించదు మళ్ళీ. అందుకని అదొక ప్రత్యేకమైన క్యారెక్టర్. పైగా చివరిలో ఆడియన్స్ కోసం అని చెప్పి సినిమాని హ్యాపీ ఎండింగ్ చేయటం లాంటి పనులు కూడా పెట్టుకోలేదు. ఆ కంక్లూడింగ్ డైలాగు జనం మీద విపరీతమైనటువంటి ముద్ర వేసింది. పగ కోసం ఈ జన్మ, ప్రేమ కోసం ఇంకో జన్మెత్తుతాను అంటాడు అని అలా జైలుకి వెళ్ళిపోతాడు. తన కుటుంబం మీద అణచివేత ప్రదర్శించి
తన కుటుంబాన్ని సర్వనాశనం చేసినటువంటి ఒక భూస్వామి మీద పగ తీర్చుకునే ఒక గ్రామీణ యువకుడి కథ. ఈ పగ తీర్చుకోవటం అనే కార్యక్రమంలో అతన్ని ఒంటరిని చేసి టార్గెట్ చేయటము, ఈ ఎలిమెంట్స్లోకి ఫస్ట్ బ్లడ్లో ఉన్నటువంటి సన్నివేశాలని లాక్కొచ్చి తీసుకురావడం ద్వారా ఒక కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇది చిరంజీవి అంటే అప్పటికి తెలుగు ప్రాంతాల్లో టీవీలు, వీసీఆర్లు అప్పుడే మొదలైంది కల్చర్. అలాగే విదేశాల నుంచి క్యాసెట్లు తీసుకొచ్చి చూడటం అనేది కూడా మొదలైంది. ఈ ఫస్ట్ బ్లడ్ సినిమా అప్పటికి చాలామంది చూసేసి ఉన్నారు. అలాగే మైకేల్ జాక్సన్ వీడియోలు ఇవన్నీ సర్క్యులేట్ అయ్యేవి. ఇలాంటి స్టెప్పులు లేకపోతే ఇలాంటి యాక్షన్ ఓరియంటేషను తెలుగు తెర మీద చూడగలమా అనుకుంటున్న టైంలో యాజ్ ఇట్ ఈజ్గా వాటినే ఇక్కడ అడాప్ట్ చేసి నడుస్తున్నటువంటి ఒక హీరో కనిపించాడు వాళ్ళకి, చిరంజీవి. అది ఒక బిగ్ స్కేల్లో కనిపించింది ఖైదీలో. కనిపించటం పర్టికులర్గా అందులో ఓపెనింగ్లో వచ్చేటువంటి పోలీస్ స్టేషన్లో యాక్షన్ ఎపిసోడ్, ఆ ఫైట్ అది నభూతో అనిపించినటువంటి ఫైట్. అవును. ఆ తర్వాత ఫస్ట్ బ్లడ్ని అడాప్ట్ చేస్తూ నిరీక్షణ అనే కథ రాసుకున్నాడు బాలు మహేంద్ర. ఆ సినిమాలో కూడా ఈ సీన్ ఉంటుంది, ఈ పోలీస్ స్టేషన్ అటాక్ సీన్. అది దీంతో కంపేర్ చేస్తే ఇంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. అలాగే ఇక్కడ విఎస్ఆర్ స్వామి గారు కెమెరా, అక్కడ బాలు మహేంద్ర. అయినప్పటికీ ఇంత ఇంపాక్ట్ అది చూస్తే ఉండదు. చివరికి ఈ సినిమాని హిందీలో రీమేక్ చేశారు, కృష్ణ గారు చేశాడు రైట్స్ కొనుక్కుని జితేంద్రతో. ఆ సినిమాలో ఇదే బిట్ ఉంటుంది, ఇదే యాక్షన్ పార్ట్ ఉంటుంది, కానీ అది కూడా ఇంత ప్రభావవంతంగా ఉండదు. అది చిరంజీవి ఇమేజ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది, ఆ బ్లాక్ మాత్రమే. అలాగే త్రోట్ క్యారెక్టర్ బేస్ వాయిస్లో డైలాగులు నడుస్తాయి. ఎక్కడ ఏ విధమైనటువంటి డీవియేషన్, కామెడీ సీన్లు కూడా ఉండవు ఆ క్యారెక్టర్ కాదు సినిమాలో. త్రోట్ క్యారెక్టరు, ఎమోషను, ఫ్యామిలీ సమస్యలు, అక్కడ భూస్వాములు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, వాటిని అబ్జర్వ్ చేసేటువంటి ఒక యువకుడిగా చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి గ్రామీణ వ్యవహారాలు సర్దుబాటు చేసుకోవటం కోసం అంకిత భావంతో నడవటం, చాలా సీరియస్గా నడిచే క్యారెక్టర్. అది జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. అలాగే ఈ పాటల వ్యవహారం, పాటలకు సంబంధించి చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి, సలీం డ్యాన్సులు, అవి జనాలకు విపరీతంగా కనెక్ట్ అయినాయి. అలాగే రంగనాథ్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్ అంటే నిజంగానే ఇలాగ ఉంటాడు అనిపించే లెవెల్లో ఆయన పెర్ఫామ్ చేశాడు దాన్ని. అలాగే ఈ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్లో సుమలత, ఆవిడ సినిమాని చాలా మోసింది. అలాగే మాధవి చిరంజీవి కాంబోలో అప్పటికి హిట్లు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న కోల్డ్ వార్ ఉండేది. ఆ కోల్డ్ వార్ ఉన్నప్పటికీ చాలా హిట్లు ఇచ్చారు వాళ్ళు. ఆ హిట్లలో ఇది బిగ్గెస్ట్ హిట్ ఖైదీ. దీనికి ముందు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఆ హిట్ పేరుని తీసుకొచ్చి ఇందులో పెట్టారు వీళ్ళు. అలా వాళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి పాటలు, ముఖ్యంగా కాలేజీ వాతావరణంలో వచ్చేటువంటి ఆ గీతము, ఇవన్నీ విపరీతంగా జనాలని ఆకట్టుకున్నాయి. అందుకని ఆ లెవెల్ రెవెన్యూ కలెక్ట్ చేయగలిగింది ఆ సినిమా. రెండోది, ఆ సినిమాతో అప్పటి వరకు అంటే ఎన్టీఆర్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు కృష్ణ గారు నిలబడ్డాడు. జ్యోతి చిత్ర అనే పత్రిక కాంటెస్ట్ పెట్టింది, బ్యాలెట్. అందులో మొదట సూపర్ స్టార్గా ఎంపికైంది ఎన్టీఆర్. ఆయన సీఎం అయిన తర్వాత తీసుకున్నాడు ఆ అవార్డు కోటేసుకొచ్చి. అయితే తర్వాత జరిపినటువంటి కాంటెస్టుల్లో వరుసగా కృష్ణ గారికి వెళ్ళింది అది. కానీ బయట వాతావరణం వేరేగా మారింది. చిరంజీవి ఎమర్జ్ అయిపోయి ఎదుగుతూ ఉన్నటువంటి సందర్భం. దీనికి అంకురార్పణ చేసినటువంటి సినిమా ఖైదీ. అలా ఒక రకంగా రామారావు గారు వెళ్ళిపోయినటువంటి 2-3 ఇయర్స్ మాత్రమే కృష్ణ గారు ఆ సూపర్ స్టార్డమ్ని అనుభవించాడు. ఈలోపు 87 నాటికి ఈయన స్థిరపడిపోయాడు పూర్తి స్థాయిలో చిరంజీవి ఆ ఏరియాలో. అది ఈ మొత్తం కదలికకి ఆ కొబ్బరికాయ కొట్టినటువంటి సినిమాగా ఖైదీని చూడాలి.